రుణమాఫీ వెంటనే 2 లక్షల రుణమాఫీ వెంటనే రేషన్ కార్డుతో సంబంధం లేకుండా 2 లక్షల రుణమాఫీ వెంటనే రుణమాఫీ వెంటనే రైతులందరికీ 2 లక్షల రుణమాఫీ వెంటనే చేయాలి 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 చేయాలి. రైతులకు రుణమాఫీ వెంటనే రైతులకు రుణమాఫీ వెంటనే చేయాలి 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 చేయాలి. సర్పంచ్ కాలు నొప్పి ఉంది టైంలో మేనిఫెస్టోలో పెట్టిర్రు. ఆ టైంలో కుటుంబంలో ఉన్నటువంటి రేషన్ కార్డును మేము ఆధారంగా చేసుకొని రుణమాఫీ అని చెప్పలేరు. సరే, అది చెప్పలేరు. అలా చేస్తున్నప్పుడైనా అగ్రికల్చర్ వాళ్ళందరూ డిపార్ట్మెంట్ను కూర్చుండబెట్టుకొని ముందే ప్రతి ఊరు నుంచి డేటా తీసుకోవాలి గవర్నమెంట్. అలా తీసుకోలేదు. ఒక రైతు దరూరు ఈయన బిడ్డకు పెళ్ళైపోయిన ఆమె పేరు రేషన్ కార్డులో ఉండిపోయింది. ఇక్కడ దరూర్లో ఈమెను తాండ్రాలు ఇచ్చిర్రు, గంభీర్పూర్ మండల్. అక్కడ ఆమెకు భూమి ఉన్నది. అక్కడ ఆమె లోన్ తీసుకుంటే ఇక్కడ ఈయనకు మాపిగాలి. ఎందుకంటే నీ బిడ్డ లోన్ తీసుకుంది, నువ్వు తీసుకుందావు అని. అంటే వ్యవస్థ అనేది ఏ రకంగా పనిచేస్తున్నది. ఇప్పుడు ఈయన నష్టపోయినట్టే కదా. అలా బిడ్డనేమో వేరే మండలు, ఆమె మొత్తం పెళ్ళి అయిపోయింది, అన్ని చేంజ్ అయిపోయినాయి, పిల్లలు అయినరు. మీ బిడ్డ పేరు ఇంకా పోలే అంటే గవర్నమెంట్ రేషన్ కార్డులు కొత్త ఇచ్చిన తర్వాత ఎవరే వాళ్ళకి అయిపోతుండే. ఆలే గంగారెడ్డి అని మా ఊళ్ళో 2 కొడుకులు ఉన్నారు. వాళ్ళు 2 కొడుకులు ఏరబడ్డారు, భూమి జాగాలు వంచేసిండు, వాళ్ళు రుణం తీసుకున్నారు. మీ కొడుకులందరూ మీతోటే ఉన్నారని వాళ్ళకు కూడా రుణాలు మాపియాలి. అంటే మరి రేషన్ కార్డు ఇట్లా అనుసంధానం చేసి 41,000 కోట్లని మరి ఇప్పుడు ఎన్ని వేల కోట్లు చేసినట్టు ఇది. మరి రైతులకు ఇది రైతు పక్షపాతి ప్రభుత్వం. నిజం, రైతు పక్షపాతి ప్రభుత్వము. ఏటే టైంలో 2 లక్షలు కొన్ని అవి హర్షించదగ్గ విషయం. ఓకే, ఒప్పుకుంటాం. మరి మిగతా ఈ రైతులందరూ 100కు 100% చేసినా 90% చేసిరా, దాంట్లో 10% మందికి కూడా న్యాయం జరగని పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు రైతులు వాళ్ళు మాట్లాడుకుంటే మనకు అర్థమవుతుంది. మరి దీన్ని ఆ రైతులందరికీ, రుణం తీసుకున్న రైతులందరికీ ఏ కారణంగా రేషన్ కార్డు అడ్డు పెట్టుకొని వాళ్ళను పక్కకెట్టడం, అది ఎంతవరకు సమంజసం? దయచేసి ముఖ్యమంత్రి వర్యులు, మన వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు అందరికీ మేము రైతులందరి తరపున విన్నపం చేసుకుంటున్నాం. మీరు నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చిర్రు. ఏంటి అంటే 2 లక్షల పైన ఉన్నాయి కట్టండి, 2 లక్షలు కట్టండి, పైన ఉన్నాయి కట్టండి, మీకు 2 లక్షలు మాఫీ చేస్తామని. మీ మాట ప్రకారం రైతులు కడతారు. కట్టిన తర్వాత వాళ్ళకు రాకపోతే ఎవరు? దానికి ఒక విధి విధానం లేదు, ఎట్లా అన్నది లేదు. అధికారులను అడిగితే మీరు ఒక పేపర్ రాసిచ్చి పొర్రి అంటారు. 10,000 అప్పటి నుంచి పేపర్ రాసిచ్చారు. 10,000 రైతు కూడా వీడికి 3 సార్లు రాసిచ్చిండు, 3 విడతలల్లో. మరి ఇప్పటికీ ఈయనకు తగిన సమాధానం రాలేదు. ఇంకా కొన్ని రోజులు వస్తే మళ్ళీ ఏదో ఒక ఎలక్షన్ కోడ్ వస్తుంది. వచ్చిన తర్వాత ఇది పక్క కోడే కదా, అది రైతులు అనేది వాళ్ళ యొక్క లోపల ఉన్న భయం. ఇది అంటే వారం 10 రోజులు ఇది మనకు ఎప్పుడు ఫస్ట్ విడత జరిగినప్పుడే ఈ వారం 10 రోజుల లోపల దీని మీద సమగ్ర సర్వే తీసుకోలేకపోయారు. రైతులు వాళ్ళు ఏ విధంగా బాధపడుతున్నారు, ఏం జరిగిందని ఫస్ట్ విడతలనే ఇవన్నీ అనాలసిస్ చేసినట్లయితే 2వ విడత వరకు మనకి ఇటువంటి ప్రాబ్లం అనేది ఉండకపోతుండే. ఇప్పుడు 3వ విడత వచ్చింది. 3వ విడతల దాదాపు ఎక్కువ మంది, చాలామంది రైతులు 2 లక్షల లోపు రుణం మాఫీ కాని వాళ్ళు చాలామంది ఉన్నారు. ముఖ్యమంత్రి వారి వాళ్ళు చెప్పినట్టు 2 లక్షల వరకు మీరు మాఫీ వేయండి, తర్వాత అది కట్టితేనే మాకు మళ్ళీ మా రైతులకు రుణం ఇవ్వండి. 2,40,000 ఉంది. ఒక రైతుకైతే 2 లక్షల మిత్తితోటి కలిపి 2,15,000 ఉంది. 2,15,100 1500 ఎక్కువ ఉందని అది రుణం మాఫీ కాలేదు. మరి ఆ 2 లక్షలు మాఫీ 1500 కడితే 2 లక్షలు వస్తాయని అనేది కట్టిపిస్తాం. మరి ఎలా? దానికి బ్యాంకర్లు ఎవరు కరెక్ట్ ఇవ్వట్లేదు. ఇక్కడ అగ్రికల్చర్ వాళ్ళు మీరు అట్టి ఇవ్వండి మాకున్నది గీడికే అని చెప్తున్నారు.
మరి రైతు పక్షపాతి ప్రభుత్వం అన్నప్పుడు రైతు రోడ్డు దాకా రావడం ఎవరికి మంచి శ్రేయస్కరం కాదు. దయచేసి రైతులందరికీ న్యాయం జరగాలంటే ఈ రుణమాఫీ మీద సమగ్ర సర్వే అతి తక్కువ టైంలో 2 లక్షల లోపు ఖచ్చితంగా రేషన్ కార్డుతో సంబంధం లేకుండా చేస్తారా? చేసి రైతులందరినీ ఎవరికీ అన్యాయం జరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత ఉన్నది. కాబట్టి ప్రభుత్వానికి మేము రైతులందరి తరపున విన్నపం చేసుకుంటున్నాం. 2 లక్షల లోపు ఉన్న వాళ్ళందరికీ 2 లక్షల వరకు అందరికీ రేషన్ కార్డులు ఇప్పుడు ఇచ్చే పరిస్థితి లేదు. రేషన్ కార్డులు కొత్తవి రావాలి, వాళ్ళే అన్నీ మళ్ళీ ఒక కుటుంబంలో రద్దు చేయాలంటే ఆ రేషన్ కార్డులు వచ్చే వరకు అది మళ్ళీ ఆగిపోవడం తప్ప వేరే మార్గం రైతులకు కనబడతలేదు. చాలామంది రైతులు ఆందోళన ఉన్నారు. ఇంత చిన్న గ్రామంలో ఇంతమంది రైతులు ఉన్నారు అని అంటే మిగతా పట్టణాలలో అన్నక్కల్లా చూసుకోండి, అన్నక్కల్లా నిరసనలు చెప్తున్నారు, తెలియజేస్తున్నారు. ఇది ఎక్కువగా ఉధృతం కాకుండా ఉండాలంటే తొందరగా రైతులకు తగిన న్యాయం జరగాలని మేము మీడియా ముఖంగా విన్నవించుకుంటున్నాం. రుణమాఫీ చెప్పి అయితే ఇది పాస్బుక్ పుట్టినప్పుడు ఒక చెక్కు వచ్చింది. అయితే 17,000 రూపాయలు. అయితే 17,000 రూపాయలు చెక్ వచ్చింది. చెక్కును పాస్బుక్ నా చేతిలో పెట్టిర్రు. పెడితే నేను 15 రోజులకు పోయి బ్యాంకు కాడికి పోయి ఈ అమ్మ ఈ చెక్ అని బ్యాంకులకు పైసలకు పోతే పైసలు లేవు, ఇలా వల్లేవు అని అన్నాక ఇదే చెక్కు తీసుకుపోయి అగ్రికల్చర్ ఆఫీస్కు చూపితే ఆ చెక్కు తీసుకున్నది రిటర్న్ పంపిన అన్నది ఇవరకు దీని పైసలు అందలేవు. ఇక దీని పైసలు అందలేవు. అయితే ఇది 1,30,000 ఉన్నాయి బ్యాంకు శ్రీనివాస స్థానంలో బ్యాంకులో. అయితే అండ్లు ఉన్నాయి, ఇండ్లు ఉన్నాయి అని ఇగో ఇది 1,30,000 చూడ ఆపిర్రు, అవి చూడ రాలేవు. అయితే ఇది ఆఫీసర్ల దగ్గర కొద్దిగా చీకటి పోరాటం ఉన్నది. వాళ్ళు కరెక్ట్ పనిచేయాలి. 10,000 వాళ్ళ 20,000 వాళ్ళ లక్షల్లో ఎందుకు రాలేవు? ఈ ఆఫీసర్లు చక్క వంపకనా, వీళ్ళు పని చక్క చేయకనా, వాళ్ళ దగ్గర నేరం పోయిందో ఇది ఒక్కటి ఇన్క్వైరీ చేయాలని చెప్పి దయచేసి ప్రజాప్రతినిధులకు విన్నవిస్తున్నా. హస్నాబాద్ గ్రామం వస్తుంది. నేను గత 3 సంవత్సరాల క్రితం 10,000 రూపాయలు నాకున్న 9 గుంటల భూమిని పెట్టి అగ్రికల్చర్ కింద లోన్ తీసుకున్నా. ఆ తీసుకున్న దానికి ఈ మధ్యలో ఈ రుణమాఫీ అనేది వస్తుంది అన్నాక నేను లోన్ కట్టకుండా నువ్వు ఆ ఇంట్రెస్ట్ కడితేనే నీకు లోన్ మాఫీ చేస్తాను, లేకుండా లేదని బ్యాంక్ వాళ్ళు అంటే ఆ 3,244 రూపాయలు ఇంట్రెస్ట్ కట్టి ఆ లోన్ అట్లనే ఉంచుకుంటే ఇప్పటికీ నాకు లోన్ మాఫీ కాలేదు. మళ్ళీ ఈ బ్యాంకు పోతేనేమో అగ్రికల్చర్ ఆఫీస్ దగ్గర పోమంటారు, ఆడికి పోతేనేమో బ్యాంకు వాళ్ళ దగ్గర పోమంటారు. బ్యాంకు నుంచి స్టేట్మెంట్ తీసుకురమ్మారు. ఇక బ్యాంకు నుంచి స్టేట్మెంట్ కూడా తీసుకొచ్చిన ఆయనకు ఉన్నదాన్ని దాని కింద. ఇక ఆ బ్యాంకు పాస్ పుస్తకం జిరాక్సు, ఈ ఆధార్ కార్డు అన్నీ సబ్మిట్ చేసినా వాళ్ళు ఇప్పటివరకు లేదు. అంటే వాళ్ళు ఇస్తానది 2 లక్షలు. ఈ 10,000కు ఇచ్చే నెల రోజులు అవుతుంది. ఈ నెల రోజుల నుంచి 10,000 దిక్కులేవు. ఈ 2 లక్షలు ఇస్తారంటే అది నానబెట్టడానికి చేస్తున్నట్టే కనబడుతుంది. ఈ 10,000 కోసం నేను ఇప్పటికి 15 రోజుల నుంచి తిరుగుతున్నా బ్యాంకుల చుట్టూ, ఆఫీసుల చుట్టూ. ఇంతకంటే ఎక్కువ తిరుగుడా ఏది లేకనే ఇప్పుడు మా నిరసన తెలియడానికి ఈరోజు వచ్చి ఇక్కడ మీకు అంతే మేము పడే కష్టం అన్ని ప్రజలకు తెలవాలి, ప్రభుత్వానికి తెలవాలి అనే దాని కింద మేము ఇక్కడ ఈ నిరసన తెలపడానికి ఈరోజు వచ్చి ఇక్కడ ఈ వేదికను ఉపయోగించుకుంటున్నాం.